పేరెంట్స్ బలవంత పెడితే వచ్చాను. నాకు ఆల్రెడీ బ్రేకప్ అయింది అండ్ ఇప్పుడు నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో ఇది విన్నాక కూడా మీకు మాట్లాడాలనిపిస్తే కంటిన్యూ చేద్దాం. ఈ రోజుల్లో అందరికీ ఉంటది కదండి పాస్ట్. నాకు సిలకొట్టులు ఉన్నాయండి, చెప్పండి పర్లేదు. ఓకే, ఐ థింక్ నీకు కూడా పాస్ట్ ఉందనుకుంటా. సో నో ప్రాబ్లం. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను కమాండ్ చేయకూడదు. కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ నాకు రావు, నేను చేయను. అండ్ నాకు అంత టైం కూడా లేదు. నేను ఎప్పుడు నా వర్క్లో సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమెన్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ టు మెన్, రైట్? యా. నేను పబ్లిక్ ఫిగర్ కాబట్టి నా పర్మిషన్ లేకుండా నా ఫోన్, నా ల్యాప్టాప్, నా స్టఫ్ నువ్వు టచ్ చేయకూడదు. పబ్లిక్ ఫిగరా? టిక్ టాక్ సెలబ్రిటీ ఏమో. అండ్ నా సోషల్ మీడియా పాస్వర్డ్స్ కూడా నువ్వు అడగకూడదు. బికాస్ దెర్ ఈస్ నో చీపెస్ట్ క్యారెక్టర్ దాన్ దట్, రైట్? నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే మోస్ట్లీ ఆఫీస్ అయిన తర్వాత నేను పార్టీస్కి వెళ్తాను. ఓ అండ్ మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరగాలి అండ్ నో డౌరీ. ఓకే. ఐ హేట్ జాయింట్ ఫ్యామిలీస్. సో పెళ్ళైన తర్వాత సెపరేట్గా ఉందాం. అండ్ మన ఫ్లాట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ అండ్ రిలేటివ్స్ మన ఫ్లాట్కి రాకూడదు. అండ్ మనం కూడా సెపరేట్ బెడ్రూమ్స్లో ఉందాం. నీ బెడ్రూమ్ నీదే, నా బెడ్రూమ్ నాదే. అండ్ బేబీ కాన్సెప్ట్, నో వే. గివింగ్ బర్త్, ఫీడింగ్ అండ్ క్లీనింగ్, ఇట్స్ లైక్ ఓ మై గాడ్, ఇట్స్ ఇరిటేటింగ్ అండ్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నీకు ఈ కండిషన్స్ అన్నీ ఓకే అయితే లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్టెప్, ఆర్ ఎల్స్ నో ఇష్యూస్. హలో, మీ కండిషన్ అన్ని విన్న తర్వాత అర్జెంటుగా కరోనా వచ్చి పోతే బాగుంది అనిపిస్తుంది. వాట్? నథింగ్, ఐ లైక్ ఇట్ అండ్ యూ డూ కమ్ అప్ విత్ యువర్ ఓన్ కండిషన్స్. దట్స్ గ్రేట్. ఐ యాక్సెప్ట్ ఇట్ బట్ ఐ డు హ్యావ్ ఫ్యూ కండిషన్స్. మీకు కూడా కండిషన్స్ ఉన్నాయా? అఫ్ కోర్స్. మీరు కూడా నాకు రెస్పెక్ట్ లేకుండా అరే తురే అని పిలిచినా, కుక్కని పిలిచినట్టు బుజ్జి, జిమ్మే, టామీ అని పిలిచినా సిరాక్ నచ్చదు. దేవుడా, నీకు వంట రాదు కాబట్టి నా కిచెన్ పెంట అవ్వదు. నీకు ఆకలిస్తే నీ ఫుడ్ నువ్వే ఆర్డర్ ఇచ్చుకో, నువ్వే డబ్బులు కట్టుకో. నాకు ఆకలిస్తే నా ఫుడ్ నేనే ఆర్డర్ పెట్టుకుంటా, నేనే డబ్బులు ఇచ్చుకుంటా. ఎలాగుంది? వాట్ ద హెల్? అండ్ నువ్వు పబ్లిక్ ఫిగర్ అని నాకు తెలియదు, ఎందుకంటే నేను సోషల్ మీడియా పెద్దగా ఫాలో అవ్వను. ఈ టిక్ టాక్లో మూతి 30 వంకలు తిప్పినోడు ప్రతి ఓడు సెలబ్రిటీయే. వాట్? అలాగే ఫేస్బుక్ అమ్మాయిలను వాగడం, వాళ్ళ మెసేజ్లో ఏమన్నా తెలుసుకోవడం నాకు అనవసరం. అండ్ ఇంకో విషయం, నువ్వన్నట్టుగానే నా ఫోన్ కానీ, నా ల్యాప్టాప్ కానీ, నా బైక్ కానీ నువ్వు ముట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు నేను తమ్ముడిలా చూసుకుంటున్నాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను కూడా నిన్ను అడగను ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళ్తావని. నువ్వు కూడా నన్ను అడగొద్దు. నీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపించింది అనుకో, చేయక వాట్సాప్ చేయి. ఆఫీస్ తర్వాత నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్స్తో పార్టీలకి వెళ్తుంటాను. ఇంకోటి ఏంటంటే, గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం కుదరదు. నా సేవింగ్స్ ఉంది బొక్కెట్టుకుంటాను నేను. గుడిలో నీ పేరెంట్స్ నా పేరెంట్స్ వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంతే. కావాలంటే నీ రింగ్ నువ్వు తెచ్చుకో నా ఫింగర్కి తోడడానికి, నా రింగ్ నేను తెచ్చుకుంటా నీ ఫింగర్కి తోడడానికి. కావాలంటే తాళి కూడా తెచ్చుకో, కట్టేస్తాను. ఓ ఫోటో తీద్దాం అంతే. పెళ్లి తర్వాత ఫ్యామిలీ నుంచి సపరేట్గా ఉండడం నాకు ఇష్టమే. కాకపోతే హౌస్ రెంట్, మెయింటెనెన్స్ అన్ని ఇద్దరం సమానంగా షేర్ చేసుకోవాలి. అండ్ నీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు రాకూడదు, నా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు రాకూడదు. ఫ్రెండ్స్ రావచ్చు, కొలీగ్స్ రావచ్చు, మీరు పార్టీలు చేసుకోండి, మేము పార్టీలు చేసుకుంటాం. ఇంకా ఫ్లాట్కి కావాల్సిన సామాన్ల వరకు ఇద్దరం షేర్ చేసుకుందాం. నీకేమైనా పర్సనల్ థింగ్స్ ఉంటే నువ్వే కొనుక్కో. ఇకపోతే పిల్లలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికే దేశం జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మనకి రొమాంటిక్గా ఉండాలనిపిస్తే ఫోర్స్ చేసుకోకూడదు. ఇద్దరికీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రస్తుతానికైతే ఏవైనా కండిషన్స్ నీకు ఓకే అయితే ఫర్దర్గా కాంట్రాక్ట్ మీద సైన్ చేసుకుందామా. అండ్ వన్ థింగ్, ఒకవేళ మనకు డివోర్స్ కావాలనిపిస్తే నువ్వు అటు చెప్పకూడదు, నేను అటు చెప్పకూడదు, కామ్గా సైన్ చేయాలా.
రేపొద్దున్న నువ్వు డివోర్స్ తీసుకొని నాకు భరణం కావాలి, నెల నెల మా ఆయన ఇంత పే చేయాలి, లేకపోతే సోషల్ మీడియాకి వెళ్ళి వాళ్ళ అమ్మ నా మూడు వదిలేండో ఎలా బతకాలా, ఇలాంటి ఎక్స్ట్రాలు చేయకూడదు. ఇవి చాలా సీప్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటి కండిషన్లన్నీ నీకు ఓకే అయితే మూవ్ అవుదాం. సచిన ఒప్పుకోడు. హలో హా? మేడం గారు, అదే మూవ్ అవుదామా? I need some time to think about it. I'll call you and let you know. Bye. అల్లుడు అది లెక్క, అలాగే ఉండాలి. கை வீரல்கள் மெல்ல மெல்ல பட் నాన్న వచ్చేస్తున్నాను. మాయా ముహూర్తం టైం అవుతున్నాడు, తీసుకురా. ఇటు పడుకుండిపోయాడ్రా. లేపే అన్న. హలో మచ్చస్ అండ్ మచ్చీస్, సరదా కోసం చేస్తుంది ఈ వీడియో. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి prasad.behera, అలాగే మిస్టర్ మచ్చ ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ మచ్చ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బెహరా మిస్టర్ మచ్చ. వచ్చి కూర్చోరా. అదే ఇదిగో చునువా, నా చిన్న స్నేహితుడు, ఫ్రెండ్. అనవాసియా ఇప్పుడేం అన్నం వద్దమ్మా. అన్నవేతన అంటలేదు, అది ఆ, హాయ్ చెప్తుంది నీకు చైనాలోనా. అన్నవేసా అమ్మా. హౌదే ఇంకేట్రా అయ్యో షణ్మా. అవును బావా, అయ్యో శర్మ గారు ఆ? మొన్న కాలం చేశారు. అది కదా ఆ, ఇంకేటి విశేషాలను అడిగాను. ఈ సైనా భాష వచ్చేస్తుంది నాకు. అదా రేపు ఎంట్రీ ఉంది బావ, దానికి వచ్చాను. ఇంటర్వ్యూ చూసి వెళ్దుగానే నువ్వు. సీనియర్ ఎలా ఉన్నాడు రా? మామూలే బావా. బోనస్ ను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టా? రిస్క్ ఉంటుంది కదా. ఆన్లైన్ షాపింగ్ చేస్తావు కదా,